ఎస్ఎల్బిసి టన్నెల్లో 25వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఒక మృతదేహం లభ్యమై దాదాపు 10 రోజులు గడుస్తున్నా మిగతా 7గురి ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు లభించలేదు. క్యాడవర్ డాగ్స్ బృందం గుర్తించిన D1, D2 దగ్గర తవ్వకాలు కొనసాగుతున్నాయి. D1 ప్రదేశంలో నీటి ఊట భారీగా రావడంతో రెస్క్యూ ఆపరేషన్కు ఇబ్బందిగా మారింది. 12 ఏజెన్సీలకు చెందిన 650 మంది సహాయక చర్యల్లో పాల్గొని పనిచేస్తున్నారు. TBM భాగాలు మట్టి తొలగింపు ప్రక్రియను వేగవంతం చేశారు. ఇక ఇవాల్టి నుంచి రంగంలోకి రోబోలు దిగనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏం జరుగుతుంది అక్కడ? ఎందుకు ఇంత ఈ రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యం అవుతుంది? దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ వెంకట్. తెలంగాణలోని శ్రీశైలం టన్నులో జరిగినటువంటి ప్రమాదం ఇప్పటికీ 22 రోజులు గడుస్తున్నా కూడా కొంత ఆలస్యం జరుగుతున్న విషయం వాస్తవే, కానీ అక్కడ టెక్నికల్ ఇష్యూస్, వాటర్ రివర్ లో ఉన్నటువంటి వాటర్ సంబంధించిన పంపింగ్ అయితేనేమి, దానికి సంబంధించినటువంటి వాటర్ పంపింగ్ చేయడానికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేది రిస్క్ టీమ్స్ చెప్తున్నాయి. ఇప్పటికే ప్రత్యేకించి డాగ్స్ అయితేనేమి, రోబో టీమ్స్ కూడా రంగప్రవేశం చేయడం జరిగింది. 2 రోజులుగా రోబో టీమ్స్ టన్నల్లో పూర్తి స్థాయిలోని రంగప్రవేశం చేశాయి. కొంత రోబో టీమ్స్ కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయనేదే సాంకేతిక నిపుణులు కూడా చెప్తున్నారు. ఏదైతే రోబో టీమ్ ఆపరేటర్ ఉంటుందో బయట నుంచి అక్కడికి కొంత టెక్నికల్ గా వేస్ట్ కానీ దానికి సంబంధించినటువంటి సిగ్నల్స్ పోవడానికి కొంత అంతరాయం కలుగుతుంది అనేది వాళ్ళు చెప్తూ వస్తున్నారు. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో గతంలో చూసినట్లయితే 12 రెస్క్యూ టీములతో పాటు ఇక్కడ పూర్తిగా కొంత స్పీడప్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నా కూడా సాంకేతిక లోపాలు అయితే ఉన్నట్టు కూడా కమిటీ కూడా నిర్ధారించింది. దీనికి సంబంధించి కొంత స్పీడప్ చేయడానికి కూడా మరొక కమిటీని కూడా రివ్యూ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏదేమైనప్పటికీ టర్నల్లో ఉన్నటువంటి ఒళ్ళు బురదమయం దాన్ని అవుట్ సైడ్ పోవడానికి ప్రయత్నాలు చాలా చేస్తున్నారు. రోబోలు ఎంటర్ అయిన క్రమం కూడా దానికి సంబంధించినటువంటి కొంత ఫలితాలు వస్తున్న క్రమంలోనే సాంకేతికంగా లోపాలు ఉన్నట్లు కూడా రోబోకి సంబంధించినటువంటి టీ సభ్యులు కూడా అక్కడ చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా నావీ అధికారులు చేసే ప్రయత్నాలతో భాగంగానే నిన్న జరిగినటువంటి రోబో టీమ్ ఎంట్రీ అయిన తర్వాత కొంత ఆలస్యం అవుతుంది. అక్కడ కొంత లోపల ఉన్నటువంటి ఇన్నర్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా మళ్ళీ ఎక్కువ అవుతున్నాయి. దాన్ని క్లియర్ చేయడానికి కొంత సమయం పడుతుందనేది కూడా అక్కడ సాంకేతిక నిపుణులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ దుర్ఘటన జరిగి ఇన్ని రోజులైనా కొంత జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రిస్క్ టీమ్స్ వచ్చినా కూడా కొంత పనులు అలసత్వం జరుగుతుందని చెప్పుకోవచ్చు వెంకట్. తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ రిస్క్ టీంలు పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో ఉన్నటువంటి టీంలు కూడా రంగప్రవేశం చేశాయి. కాకపోతే అక్కడ రివర్ వాటర్ ఎక్కువ ఒండు కొంచెం పంపింగ్ కావడం ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఆలస్యం అవుతుంది అనేది నిపుణులు చెప్తున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.